సో ఖచ్చితంగా అండి నేను చెప్పినట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ప్రతి పిల్లల్లోనూ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. వన్ థింగ్. అండ్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అందుకని పేరెంట్ ట్రైనింగ్ కూడా చేసి తీరుతాము. సో అది కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కిడ్కి డిఫరెన్స్ అని చెప్పాం కదా మీకు. ఏవైతే వీళ్ళు నేర్చుకున్నారో ఇందాక మనం ఆడుకున్నట్టు ఆర్డర్లో ఏమున్నాయో దాన్ని ఆర్డర్లోకి తీసుకొచ్చి రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టామో వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాన్ని గుర్తు చేసుకుని నార్మల్గా వెళ్ళే ఛాన్సే ఉంది కాబట్టి. సో నార్మల్ లైఫ్కి ఏం కావాలండి, ఇప్పుడు నార్మల్గా కూడా తీసుకుందామండి. చాలామంది మనలాంటి నార్మల్ ఎవరైనా పీపుల్ ఉన్నారు, నార్మల్ పీపుల్, వాళ్ళకి ఐఏఎస్ అయితేనేనా లేకపోతే ఐపీఎస్ అయితేనేనా నార్మల్ లీఫ్ లైట్ చేయడమా? సో డిఫరెన్సెస్ ఉంటాయి కదా. ఈ పిల్లల్లో కూడా డిఫరెన్సెస్ ఉన్నా కానీ వాళ్ళకి నార్మల్ లైఫ్లో ఏం కావాలో అవన్నీ కూడా నార్మల్గా వెళ్ళే ఛాన్స్ అయితే 100% ఉంది. బట్ టైంకి మనం రియాక్ట్ కావాలి, టైమ్లీ థెరపీ తీసుకోవాలి, ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి, వాళ్ళు అవన్నీ అడాప్ట్ చేసుకోవాలి.